తెలుగు బోధనా పద్ధతులలో ఈరోజు మనం భాషాభ్యసనము, వివిధ ప్రక్రియలను బోధించేటప్పుడు అవసరమయ్యే బోధనా పద్ధతుల గురించి తెలుసుకుందాం. భాష అంటేనే భావగ్రహణకు, భావ వినిమయానికి తోడ్పడేది భాష. భాష ద్వారానే మానవుడు సృష్టిలో ఒక ప్రత్యేకమైన జీవిగా జీవించగలుగుతున్నాడు. అయితే మరి భాష ద్వారా ఎన్నో విషయాలు మనం వినిమయం చేసుకుంటున్నాం. ఛాత్రోపాధ్యాయులుగా పరీక్షకు హాజరవుతున్న సందర్భంలో భాషా అభ్యసన, వివిధ ప్రక్రియలు, బోధనా పద్ధతులు ఏమిటి అని తెలుసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. అయితే ప్రతిసారి చెప్తున్నట్టుగానే మరొకసారి మీ అందరికీ విన్నపం, జల్లెడెక్కింది రకాలను మనం బాగా జల్లి పడుతూ ఉంటాం. జల్లి పట్టినప్పుడు నాణ్యమైనవన్నీ కిందికి వెళ్ళిపోయి చెత్త చెదారం అంతా పైన మిగిలిపోతుంది. అట్లాగే ఒక పరీక్షకు హాజరయ్యేటప్పుడు ఆ పరీక్షకు పేపర్ రాసే వ్యక్తి కూడా ఏం ఆలోచిస్తాడు అంటే, సత్తా కలిగిన వాళ్ళనే మనం బయటికి తీయాలి అన్న ఆలోచనతో ఉంటారు. అంతేకాకుండా విశ్లేషణ చేయాలి అనే ఒక ఆలోచన కూడా ఉంటుంది. అంటే వ్యక్తి యొక్క సంపూర్ణ మూర్తిమత్వాన్ని పరీక్ష చేసే తరుణమే ఎంట్రన్స్. మరి ఈ సందర్భంలో మీకు కావలసిన ఎన్నో విషయాలను చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇంకా కూడా మీరు ముందుకు వెళ్ళి లోతుగా కూడా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఇక మరి ఈనాటి అంశంలో భాషాభ్యసనము, వివిధ ప్రక్రియలు, బోధనా పద్ధతులు అనే అంశాన్ని మనం చూస్తున్నాం. భాషా బోధనకు సాహిత్యమే ఆధారం. అంటే ఒక్క ఉపాధ్యాయుడు, ఒక సామాన్య శాస్త్రాన్ని బోధించే ఉపాధ్యాయుడు కావచ్చు, సాంఘిక శాస్త్ర బోధన చేసే ఉపాధ్యాయుడు కావచ్చు, ఎవరైనా సరే ఆ విషయం పట్ల పట్టు పొందిన తర్వాతనే బోధనకు ఉపకరిస్తాడు. అంటే వాచకంలో ఉన్న ఒక పాఠ్యాంశాన్ని బోధించాలి అన్నప్పుడు తన లక్ష్యాన్ని ఏంటి, తన గమ్యం ఏమిటో ముందే రూఢీ చేసుకున్న ఉపాధ్యాయుడు తన పూర్తి సమగ్ర అంశాలను తన మెదడులో పెట్టుకొని అవసరమైన బోధనోపకరణలను తీసుకొని గదిలోకి ప్రవేశిస్తాడు. మరి భాషా బోధన చేయాలి అనుకున్నప్పుడు తెలుగు భాషే కదా, ఎప్పుడు మన మాతృభాషే కదా, వాచకాన్ని ముందల పెట్టుకొని మనం చెప్తే సరిపోతుంది అనుకోవడం అది పద్ధతే కాదు. ఇది మరి అంటే మామూలుగా తెలుగు భాషా బోధనే కదా, ఇది చాలా సులభమైన ప్రక్రియ అని అనుకునే వాళ్లకు ఇది ఒక అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలుగు భాషా బోధన చేయాలంటే ఆ భాష పట్ల, సాహిత్యం పట్ల అవగాహన కూడా ఉండాలి, భాష పటుత్వం ఉండాలి, భాషలోని పలు అంశాలను తెలుసుకొని ఉండాలి. అందుకే భాషా బోధన చేయాలి అనుకున్నప్పుడు భాషా బోధనకు సాహిత్యమే ఆధారం అన్న విషయాన్ని మనం గుర్తెరగాలి. సాహిత్యంలో కూడా తెలుగు సాహిత్యంలో మనం ప్రాచీన సాహిత్యాన్ని, ఆధునిక సాహిత్యాన్ని, ఆ సాహిత్యంలో ఉన్న పలు అంశాలను, ప్రక్రియలను గురించి మనం గతంలో చర్చించుకున్నాం. అయితే మరి ఈ సాహిత్యంలో చూస్తే ముఖ్యంగా పద్యాలు, గద్యము, పద్య కవిత్వము, పద్యము, గద్యము, వచనము, ఇట్లా మనం చూసినప్పుడు సాహిత్యంలో ప్రముఖంగా రెండు అంశాలు ఉంటాయని గమనించుకోవాలి. అవి పద్య ప్రక్రియ, గద్య ప్రక్రియ. ఈ పద్య ప్రక్రియ, గద్య ప్రక్రియతో పాటు ముఖ్యంగా వ్యాకరణ బోధన కూడా ప్రముఖంగా మనం చూడవలసి ఉంటుంది. వ్యాకరణ బోధన ఉద్దేశాలు కూడా తెలుసుకోవాలి. ఒక ఉపాధ్యాయుడు భాషా బోధన చేయాలి అంటే ఆ ప్రక్రియకు అవసరమైన బోధనా పద్ధతిని పాటించాలి. ఆ ప్రక్రియను బోధించడంలోని ముఖ్య ఉద్దేశాలు ఏమిటో తెలుసుకోవాలి. అంటే ఒక వంట చేసే వ్యక్తి చక్కగా దానికి కావలసిన పదార్థాలన్నీ పక్కన పెట్టుకొని వంట చేసినప్పుడు మంచిగా రుచికరంగా ఉంటుంది. ఏదైనా ఒక ఆట ఆడాలి అనుకున్నప్పుడు ఆ ఆటకు సంబంధించిన రూల్స్ అన్నీ తెలుసుకొని తన మానసిక స్థైర్యాన్ని పొంది ఆటలో ప్రవీణత పొంది దిగితే ఆ బరిలో తను గెలవగలుగుతాడు.
అట్లాగే ఉపాధ్యాయుడు ఒక ప్రక్రియను బోధించాలి అనుకున్నప్పుడు ఆ ప్రక్రియ యొక్క బోధన ఉద్దేశాలను కూడా తెలుసుకొని ఉండాలి. అంతేకాకుండా ఏ పద్ధతిలో ఆ పాఠ్యాంశాన్ని బోధిస్తే పిల్లవాడు బాగా నేర్చుకుంటాడో తెలుసుకొని ఉండాలి. అందుకే సాహిత్యంలో ప్రముఖంగా ఉన్న పద్య గద్య ప్రక్రియలతో పాటు వ్యాకరణ బోధన ఉద్దేశాలను తెలుసుకొని అవి బోధించేటప్పుడు సరి అయిన బోధనా పద్ధతిని పాటించాలి. అయితే ఈ 2 ప్రక్రియలలో మొట్టమొదటిది గద్య బోధన. భాషా బోధనకు ఆధారాలైన సాహిత్య ప్రక్రియలు 2. ఆ ప్రక్రియలలో గద్యము మొదటిది, తర్వాత పద్య ప్రక్రియ. అంటే గద్యము మొదటగా ఎందుకు తీసుకుంటున్నాం మనము అంటే, గద్యంలో వచన ప్రక్రియలే ఎక్కువ ఉంటాయి. ఈ వచనము తర్వాత మనిషి పుట్టుకతోని, సృష్టి పుట్టుకతోనే రకరకాల ధ్వనులను చేసి ఆ ధ్వనుల ఆధారంగానే మాటలు పుట్టాయి. ఆ మాటలే ఆ తర్వాత సృజనాత్మకతతో, సౌందర్య పిపాసతో ఆ తర్వాత పద్య రూపంలో, కవిత్వ రూపంలో వెలుగులోకి వచ్చిందని మనం చూడవచ్చు. ఈ గద్య బోధన, పద్య బోధన విద్యార్థులలో ఆనందానుభూతిని, సౌందర్యాత్మక శృతిని, భావనా శక్తిని కూడా పెంచుతుంది. భావనా శక్తిని పెంచుతుంది అన్నప్పుడు గద్య బోధన విద్యార్థులలో భాషా సాధికారతను కూడా పెంపొందించడానికి ఉపకరిస్తుంది. గద్యము ప్రాచీనము, ఆధునికము అని 2 విధాలు. గద్య బోధన విద్యార్థుల్లో భాషా సాధికారతను పెంపొందించడానికి ఉపకరిస్తుంది అనడంలోనే మాకు అర్థమవుతుంది. ఏంటి అంటే భాష పట్ల ఒక సాధికారత రావాలి, అంటే భాష పైన పూర్తి అవగాహన పొందాలి. ఆ భాష అవగాహన పొందడానికి గద్య బోధన ఉపకరిస్తుంది. ఈ గద్యంలో కూడా ప్రాచీన గద్యము, ఆధునిక గద్యము అని మనం 2 విధాలుగా చూస్తున్నప్పుడు ప్రాచీన గద్య బోధన మనం తరగతి గదిలో పాఠ్యాంశంగా స్వీకరిస్తలేం. ప్రస్తుతం మనము ఆధునిక గద్యాన్నే మనం స్వీకరిస్తూ ఉన్నాం. కాబట్టి గద్యము ప్రాచీనము, ఆధునికం అని 2 విధాలు అనుకుంటే ప్రాచీన గద్య రచన మనం ఇక్కడ బోధిస్తలేము, ఆధునిక గద్య రచనని మనము స్వీకరిస్తున్నాం. ఆధునిక గద్యము అంటే ఆధునిక వచనంలో ఉన్న ప్రక్రియలేంటో చూద్దాం. ఇక్కడ కథ, వ్యాసం, జీవిత చరిత్ర, ఆత్మకథ, నవల, నాటిక లాంటి ప్రక్రియలు ఆధునిక గద్యంలో ఉన్నాయి. కథ, వ్యాసం, జీవిత చరిత్ర, ఆత్మకథ, నవల, నాటిక లాంటి ప్రక్రియలన్నీ కూడా ఆధునిక గద్యంలో, ఆధునిక వచనంలో ఉన్నాయి. అంటే ఒక పిల్లవాడు బాగా చదువుతున్నాడు, చదవాలి అనుకున్నప్పుడు అతనికి వచనం మొదటగా చదవడం రావాలి. ఒక పదానికి కొన్ని అక్షరాల కలయిక పదం ఏర్పడుతుంది. ఆ పదాల కలయికలో అర్థవంతమైన వాక్యాలు ఏర్పడుతున్నాయి. ఈ అర్థవంతమైన వాక్యాలలో ఒక విషయాన్ని కథారూపంలో చెప్పాలన్నా, వ్యాస రూపంలో చెప్పాలన్నా అక్కడ వచనాన్నే ఉపయోగిస్తున్నాం. అందుకే గద్యంలో ముఖ్యంగా కథ, వ్యాసము, ఒక వ్యక్తి గురించి రాసే జీవిత చరిత్ర, తన గురించి తను చెప్పుకునే ఆత్మకథ, ఆ కథకు కొంత కొనసాగింపుగా చేసి ఒక విషయాన్ని చక్కగా నవలీకరించడం నవల, తర్వాత నాటిక, ఇవన్నీ కూడా వచన కవిత్వంలో, వచనంలో ఉన్నాయి. కాబట్టి ఆధునికంలో మనము గద్య ప్రక్రియలో వచనాన్ని చూస్తున్నాం. మరి ఈ గద్య బోధన ఎందుకు చేయాలి? భాషా సాధికారత కోసమే గద్యాన్ని మనం బోధిస్తున్నామని మొదటే చెప్పుకున్నాం. భాషా జ్ఞానాభివృద్ధి ద్వారా భాష అధికారాన్ని పెంపొందిస్తుంది. గద్య బోధన ద్వారా ఏమిటి అంటే భాష యొక్క జ్ఞానము పిల్లవాడికి అబ్బుతుంది. ఆ జ్ఞానం అబ్బడం వల్ల భాష పట్ల అధికారము పెంపొందుతుంది. అంతేకాదు, భావగ్రహణ, భావ ప్రకటన సామర్థ్యాన్ని వృద్ధి చేస్తుంది. గద్య బోధనలో మామూలుగా కథలు, నాటకీకరణలు, సంభాషణలు, ఏకాంకికలు, వ్యాసాలు, అన్ని రకాల విషయాలతో పాటు సంభాషణ ప్రక్రియ కూడా ఉంటుంది. అంటే తరగతి గదిలో ఒక పిల్లవాడు ఇంకొక పిల్లవాడితో మాట్లాడే ఒక సంభాషణ నాటకీకరణను కూడా అక్కడ మనము ప్రదర్శిస్తున్నాం. ఇక్కడ భావ ప్రకటన అనేది జరుగుతుంది. పిల్లవాడు తనకు ఆకలి అవుతుంది అని చెప్తాడు, తనకు అర్థమవుతుంది అని చెప్తాడు, తనకు వెళ్ళాలి అనిపిస్తుంది అని చెప్తాడు. అంటే ఎదుటివాడు చెప్పే విషయాన్ని గ్రహిస్తున్నాడు, తన భావాన్ని ప్రకటిస్తున్నాడు.
ఇవన్నీ చేయడానికి గద్య ప్రక్రియనే తోడ్పడుతుంది. అంతేకాకుండా విషయాన్ని చదివినప్పుడు ఆ పఠనా శక్తి పెరుగుతుంది. ఈ పఠనా శక్తిని కూడా మనం మౌన పఠనము అని, ప్రకాశ పఠనము అని చెప్తూ ఉంటాం. ఈ పఠనాలలో పఠన శక్తిని, ఆసక్తిని అభివృద్ధి చేయడానికి గద్య బోధనే తోడ్పడుతుంది. మనము భాషా నైపుణ్యాల పాఠాలలో పూర్తి స్థాయిలో మొత్తం క్లియర్గా నేర్చుకుంటాం. మామూలుగా భాషా నైపుణ్యాలలో మొదటగా వినడము, మాట్లాడడము, చదవడం, రాయడం, ఈ 4 ప్రముఖంగా చెప్పుకుంటున్నాం. ఈ ప్రముఖంగా చెప్పుకున్న వీటిల్లో పఠన ఆసక్తి అనేది, పఠన శక్తి అనేది జ్ఞానాభివృద్ధికి తోడ్పడుతుంది. ఒక విషయం పట్ల పూర్తి స్థాయిలో జ్ఞానం రావాలి అంటే దానికి సంబంధించిన ఎన్నో విషయాలను చదివి ఉండాలి, ఎన్నో విషయాలను విని ఉండాలి. గద్య ప్రక్రియ ద్వారా ఈ పఠనాశక్తిని, వాళ్ళ యొక్క శక్తిని కూడా అభివృద్ధి చేస్తుంది. అంతేకాదు భాషలో ఉండే జాతీయాలు, నుడికారాలు, లోకోక్తులు వీటన్నింటినీ పరిచయం చేయడానికి గద్య రచనే తోడ్పడుతుంది. అందుకే గద్య బోధన మనము పరిచయం చేయడానికి గద్య బోధన ఉద్దేశంలో అదొకటిగా తీసుకున్నాం. అంతేకాకుండా ఒక విషయాన్ని విని ఊరుకోవడం కాకుండా వినియోగం చేయడము మనం బోధన లక్ష్యాలుగా చెప్తాం. ఇక్కడ గద్య బోధన చేసేటప్పుడు కూడా ఆ బోధనలో ఆ గద్యంలో వచ్చిన జాతీయాలను, నుడికారాలను, సామెతలను, లోకోక్తులను ఒకవైపు పరిచయం పొందుతూ మరొక వైపు వాటిని వినియోగించగలగాలి. ఇవి కూడా గద్య బోధనలో ఒక ఉద్దేశంగా మనం చూస్తాం. అంతేకాదు భాష అభిరుచి కలగడం, ఆలోచనలు రేకెత్తించడం, ఒక విషయాన్ని విమర్శనాత్మకంగా చూడడం, కల్పనా చాతుర్యతను పెంచుకోవడం, సృజనాత్మకతను కల్పించుకోవడం, ఇవన్నీ కూడా గద్య బోధన యొక్క ఉద్దేశాలుగా మనం చూస్తాం. ముఖ్యంగా తెలుగు భాషే కాదు, ఏ భాషా బోధన చేసినా కూడా ప్రముఖంగా ఒక లక్ష్యాన్ని చూస్తాం. ఆ లక్ష్యం ఏమిటి అంటే భాష పట్ల అభిరుచి పొందడం, భాషలో సృజనాత్మకత పెంపొందించడం. ఈ 2 విషయాలు గద్య బోధన ద్వారా కూడా బాగా పెంపొందుతున్నాయి. అంతేకాకుండా సముచిత మనోవైఖరి అంటాం. ఇక్కడ సముచిత మనోవైఖరి అంటే ఒక విషయం పట్ల సరి అయిన రీతిలో, సరి అయిన సందర్భంలో స్పందించగలగడమే సముచిత మనోవైఖరి. అంతేకాకుండా విషయ జ్ఞానము, స్వీయ రచన, ఆ రకమైన శైలి అలవర్చుకోవడం మొదలైనవన్నీ కూడా గద్య బోధన ఉద్దేశాలుగా చూడవచ్చు. అయితే విద్యా ప్రణాళిక చట్టం 2011 భాషా కొన్ని సూత్రాలను ప్రముఖంగా నిర్వచించింది. విద్యా ప్రణాళిక చట్టం 2011లో చూస్తే మనము భాష ఎందుకు నేర్చుతున్నాము, అందులో గద్య బోధన యొక్క ఉద్దేశం ఏమిటి అని చెప్పినప్పుడు భాషాభ్యసన ఫలితాలను, లక్ష్యాలను ఈ చట్టం బాగా స్పష్టం చేసింది. ఇందులో ముఖ్యంగా వాళ్ళు చెప్పింది ఏమిటి అంటే విద్యార్థి సమగ్ర మూర్తిమత్వానికి భాషా బోధన తోడ్పడాలి, భాషా అభ్యసన జరగాలి. భాషా అభ్యసనలో వినడము, మాట్లాడడము, చదవడము, తగిన విధంగా రాయడము, తగిన విధంగా స్పందించడము, అవన్నీ కూడా విద్యార్థి సమగ్ర మూర్తిమత్వానికి దోహదం చేస్తాయి. అందుకే గద్య బోధనను వీళ్ళొక ప్రక్రియగా తీసుకొని గద్య బోధన ద్వారా భాషాభిరుచిని పెంపొందించడానికి తోడ్పడాలని కోరడం జరిగింది. అయితే గద్య బోధన మనం గద్య బోధన ప్రక్రియలు చూసాం. కథ, నాటకం ఇవన్నీ ఉంటాయి అందులో. ఉన్నప్పుడు మరి గద్య బోధనను ఎట్లా చెప్పాలి, ఎట్లా బోధించాలి, ఏ పద్ధతి పాటించాలి అనే విషయాన్ని చూద్దాం. మనం వాచకంలో చూస్తే గద్య భాగంలో రకరకాల అంశాలు ఉంటాయి. ఆ పాఠ్యాంశం యొక్క స్వభావాన్ని పట్టి గద్య బోధనను రకరకాల పద్ధతుల్లో మనం బోధిస్తూ ఉంటాం. అందులో ఒకటి కథాకథన పద్ధతి. మామూలుగా భాష అంటేనే కథ చెప్పడం, కథలు అల్లడం, కథానికలు అల్లుకొని చెప్పడం. ఈ గద్య పాఠాలలో కథానిక, కథ, సంభాషణ ప్రక్రియలు చెప్పినప్పుడు కథాకథన పద్ధతి ఉపయోగించవచ్చు. గద్య పాఠాలలో కథానికలు, కథలు, సంభాషణ ప్రక్రియలు మనం పాఠ్యాంశాలుగా చూస్తాం. ఈ పాఠ్యాంశాలు ఉన్నప్పుడు కథాకథన పద్ధతిని మనం ఉపయోగించి మన బోధనను సక్సెస్ చేసుకోవచ్చు. ఎట్లా చెప్పాలి మరి? కథాకథ పద్ధతిలో
ఉపాధ్యాయుడు కథలోని పాత్రలను స్పష్టంగా విద్యార్థికి అర్థమయ్యేటట్టుగా కథలోని పాత్రలకు వాళ్ళకు సంబంధించిన సన్నివేశాలలో ఉండే హావభావాలను సంఘటనలకు తగినట్లుగా కథలాగా చెప్పాలి. కథాకథన పద్ధతిలో కథను ఏదో సాధారణంగా అనగనగా ఒక రాజు ఉండే లేదా 7 కొడుకులు ఉండ్రి, వాళ్ళు వేటకెళ్ళిండ్రు, చేపలు తెచ్చిండ్రు అని చెప్తే పిల్లవాడికి అది సరిగ్గా అర్థం కాకపోవచ్చు. అందుకే కథాకథన పద్ధతిలో చెప్పేటప్పుడు కథలోని పాత్రలకు ఆ సంఘటనలకు తగినట్టుగా ఉపాధ్యాయుడే తన హావభావాలను స్పష్టంగా పిల్లవాడికి అర్థమయ్యేటట్టుగా చెప్తూ ఉంటాడు. ఈ చెప్పేటప్పుడు మరి పిల్లల్లో ఒక స్పందన కలిగి వాళ్ళు సొంతంగా దాన్ని చేద్దామన్న ఆలోచన వస్తుంది. ఈ కథాకథన పద్ధతి గద్య రచనలో చెప్పేటప్పుడు ప్రాథమిక దశలో ప్రయోజనకారిగా ఉంటుంది. ప్రాథమిక దశలో పిల్లవాడికి ఎప్పుడు ఉపాధ్యాయుని అనుకరిస్తూ తాను లీనమైపోతూ ఉంటాడు. వాళ్ళు ఆ పాత్రల్లో జీవించినట్టుగా చూస్తే పిల్లల్లో ఎక్కడలేని ఉత్సాహం వస్తూ ఉంటుంది. అందుకే ప్రాథమిక దశలో కథాకథన పద్ధతి బాగా ఉపయోగపడుతుంది. గద్య బోధనలో మరొక పద్ధతి నాటకీకరణ పద్ధతి. నాటకీకరణ పద్ధతి నిజంగా కూడా పాత్రలో జీవింపజేస్తుంది. అంటే వాచకంలో ఒక పాఠము కథ కావచ్చు, అది సంభాషణ కావచ్చు, గేయ నాటకం కావచ్చు, నాటకాల రూపంలో ఉన్నప్పుడు వీటికి నాటకీకరణ పద్ధతి ఉపయోగిస్తాం. డ్రామా అంటున్నాం దాన్ని. నాటిక ఉన్నప్పుడు నాటికలో పాత్రలన్నీ కూడా చెప్తూ పాత్రలు మాట్లాడుకున్నట్టుగా వాచకంలో ఉంటుంది. ఆ నాటికలను తిరిగి పిల్లవాడు తరగతిలో పిల్లలతోనే ఆ పాత్రలన్నీ నటింపచేస్తూ నాటకీకరణ పద్ధతిలో బోధన చేయడం జరుగుతుంది. ఒక పాఠము కథారూపంలో ఉన్నప్పుడు ఆ పాత్రలనే పిల్లలు పోషించేటట్టుగా చేసి దాన్ని నాటకీకరణ చేస్తూ ప్రదర్శించడం ఇంకొకటి. కొన్ని గేయ నాటకాలు ఉంటాయి. ఆ గేయ నాటకాలు కూడా నాటకీకరణ పద్ధతిలో మనం చెప్తూ ఉంటాం. అయితే నాటకీకరణ పద్ధతిలో సంభాషణ, కథలు నాటకాల రూపంలో ఉన్న అంశాలు ఉన్నప్పుడు వీటిని నాటకీకరణ పద్ధతులు ఉపయోగిస్తూ బోధించడం జరుగుతుంది. ఈ పాఠాలు అయితే నాటకీకరణ చేసేటప్పుడు కేవలం ప్రాథమిక దశకు ఉపయోగపడే ప్రక్రియ కాదు. ప్రాథమిక దశలో కొన్ని సందర్భాలలో ఈ నాటకీకరణ పిల్లలు ఉత్సాహం పొందవచ్చు. కొన్ని బాగా దీర్ఘంగా ఉన్నప్పుడు వాళ్ళు కొంత కన్ఫ్యూజన్ కూడా కావచ్చు. కానీ మాధ్యమిక దశలో ఉన్నత స్థాయిలో పిల్లల్ని ఆ పాత్రల్లో నాటకీకరణ చేయిస్తూ పాఠాన్ని బోధించేటప్పుడు బోధన అనంతరం కూడా తీసుకోవడం ఈ ప్రక్రియ జరుగుతుంది. అయితే విద్యార్థుల్లోకి ఆ పాఠంలో ఉన్న సారాంశమంతా చెప్పడం జరుగుతుంది. మొదటే ఆ పాఠంలో ఉన్న సారాంశాన్ని తెలిపి ఆ తర్వాత ఆ పాఠాన్ని సంభాషణ రూపంలోకి మార్చి విద్యార్థులతోని అభినయింపజేయడం జరుగుతుంది. దీన్నే నాటకీకరణ పద్ధతి అని మనం అంటాం. నాటకీకరణ పద్ధతిలో మొట్టమొదట పిల్లవాడికి పాఠ్య సారాంశమంతా అర్థమయ్యేటట్టుగా చేసి ఆ పాఠాన్ని ఒకవైపు సంభాషణ రూపంలోకి మార్చి కేవలం సంభాషణ ప్రక్రియగా చేయవచ్చు. మరోవైపు ఈ సంభాషణలోనే పిల్లలు ఒకరితో ఒకరు పాత్రల్లో జీవింపచేసి అభినయింపచేయవచ్చు. ఇది నాటకీకరణ పద్ధతిగా మనం చెప్పుకుంటాం. నాటకీకరణలో మరి నాటకం అనగానే ఒక పెద్ద స్టేజ్ ఉండాలి, దానికి తగ్గ ఆహార్యము, దుస్తులు ఉండాలి, ఆ పిల్లల హావభావాలతో దాన్ని రంగులు పూసుకొని చేయాలి అనేది కాదు. ఇక్కడ తరగతి గదే వాళ్ళకొక రంగస్థలం. నాటకీకరణలో విద్యార్థులే ప్రేక్షకులు. అంటే ఒక 4 విద్యార్థులు నాటకీకరణ చేస్తూ ఉంటే మిగతా విద్యార్థులందరూ ప్రేక్షకులుగా చూస్తూ ఉంటారు. మళ్ళీ వాళ్ళ వంతు వచ్చినప్పుడు వాళ్ళు నాటకీకరణ చేస్తూ ఉంటే మొదటి పిల్లలు ప్రేక్షకులుగా మారుతుంటారు. ఇక ఉపాధ్యాయుడు చెప్పిన మార్గదర్శనమే వాళ్ళకు స్క్రిప్ట్ అవుతుంది తప్ప వాళ్ళకు ఇతర ఏ రకమైన అవసరం ఉండదు. పిల్లలు ఆ రోజులు వేసిన ఆ దుస్తులే వాళ్ళకు ఆహార్యంగా ఉంటాయి తప్ప మళ్ళీ ప్రత్యేక దుస్తులు వేయాల్సిన అవసరము ఉండదు. అంటే ఇది తరగతి గదిలో చేసే నాటకీకరణ. ఈ నాటకీకరణ ద్వారా సంభాషణ శక్తితో పాటు పిల్లల్లో ఒక మంచి తన్మయత్వము, పాత్రలో జీవమై హావభావాలను ప్రదర్శించడం అనే ఒక ప్రక్రియ. అంటే భాషా బోధనకు కావలసిన పోషణకు కావలసిన లక్ష్య సామర్థ్యాలన్నీ కూడా ఇక్కడ కొంతవరకు మనము సాధించడం
చూస్తున్నాం. ఈ పద్ధతి ద్వారా భాషా నైపుణ్యం పెంపొందుతుంది. భాషా నైపుణ్యాలలో వినడము, మాట్లాడడం, అంటే ఏమి నేర్చుకుంటున్నామో దాన్ని వినియోగించే అవకాశం నాటకీకరణ పద్ధతిలో వస్తుంది. ఇంతేకాదు సృజనాత్మకత కూడా పెంపొందించవచ్చు. సృజనాత్మకత అంటే ఒక కథను పాత్రల్లోకి తీసుకున్నాం, ఆ పాత్రలను సంభాషణ రూపంలోకి మార్చుకున్నాం, సంభాషణని తిరిగి నాటకీకరణ చేశాం అంటే ఒకదానితో ఒకటి ఒక సృజనాత్మకత అనే ఒక భావన ఈ పద్ధతి ద్వారా పెంపొందుతూ ఉంది. మరి తర్వాత పద్ధతి సంభాషణ పద్ధతి. అంటే ఇక్కడ నాటకీకరణం ఒక పద్ధతి, నాటకీకరణ తర్వాత సంభాషణ కూడా మనం ప్రత్యేక పద్ధతిగా కూడా చేయవచ్చు. అంటే కథాకథన పద్ధతిలో వాచకాలలో ఉన్న పాఠాలను, సంభాషణ పద్ధతిలో ఉన్న పాఠాలను కూడా మనం కథా పద్ధతిలో చెప్తున్నాం. కానీ ఒక పాఠము సంభాషణ రూపంలో ఉంది. అంటే మనము ఒక ప్రత్యేకమైన వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాం. ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది. అది సంభాషణ రూపంలో ఉన్న పాఠం. సంభాషణ రూపంలో ఉన్న పాఠాన్ని చెప్పేటప్పుడు సంభాషణ పద్ధతిని మనం ఉపయోగిస్తాం. సంభాషణ పద్ధతి ఉపయోగించినప్పుడు విద్యార్థులు తప్పులు లేకుండా ఉచ్చారణ చేసేటట్టు చూస్తాం. దానికి తగ్గట్టుగా హావభావాలతో మాట్లాడేటట్టుగా మనం వాళ్ళను మార్గదర్శకం చేస్తాం. గద్య బోధనలో మరొక పద్ధతి ప్రశ్నోత్తర పద్ధతి. మామూలుగా వాచకాన్ని బోధించడము అంటే, తెలుగును బోధించడము అంటే ఆ వాచకం ఒకటి తెలుగు వాచకం చేతిలో ఉంటే చాలు, దాంట్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పేయచ్చు, పాఠం అయిపోగొట్టవచ్చు. ఇది ఆధునిక పద్ధతి అయితే కాదు. ఎక్కడైతే ఉపాధ్యాయుడు పాఠ్యాంశాలను జీవింపజేస్తాడో అక్కడ భాషా నైపుణ్యాలు పిల్లల్లో బాగా వృద్ధి చెందుతాయి. అందుకే భాషావేత్తలు, తర్వాత మెథడాలజీ చేసిన ఈ ప్రత్యేక వ్యక్తులు రోజు రోజుకి ఒక కొత్త ఆధునిక పద్ధతులు ఎన్నో ఉపయోగిస్తూ ఉన్నారు. కానీ ఎన్ని ఉన్నా మళ్ళీ సాంప్రదాయ పద్ధతులకు మనం దూరం కావటం లేదు. సాంప్రదాయ పద్ధతులైన ఆధునిక పద్ధతి పాతదా కొత్తదా అని కాదు. ఏ పద్ధతి అయితే పిల్లవాడికి ఉపయోగపడుతుందో ఆ పద్ధతిని స్వీకరించి ఆ అంశాన్ని చెప్పడం అనేది వీళ్ళ నైపుణ్యం మీదనే ఆధారపడి ఉంటుంది. అయితే ప్రశ్నోత్తర పద్ధతిలో గద్య బోధన చేసేటప్పుడు ఉపాధ్యాయులు విద్యార్థులతో పాఠ్యాంశాన్ని మొట్టమొదటగా మౌన పఠన చేయిస్తారు. ఆ పాఠ్యాంశం అంతా చదివిన తర్వాత పాఠ్యాంశాన్ని బేస్ తీసుకొని అది కేంద్రంగా చేసుకొని కొన్ని ప్రశ్నలు విద్యార్థులను ప్రశ్నిస్తూ ఆ అంశాలను తిరిగి సమాధానాల రూపంలో రాబట్టుకోవడం జరుగుతుంది. ఈ ప్రశ్నోత్తర పద్ధతిలో ఉపాధ్యాయుడు విద్యార్థులతో పాఠ్యాంశాన్ని మొదట చదివించి ఆ పాఠ్యాంశాన్ని కేంద్రకంగా విద్యార్థులను ప్రశ్నిస్తూ సమాధానాన్ని రాబడతారు. అయితే ఈ ప్రశ్నోత్తర పద్ధతులలో బోధనోపకరణలను, తన అనుభవాలను వివరణలో ఉపయోగిస్తాడు. కానీ అన్ని స్థాయి తరగతులకు ప్రశ్నోత్తర పద్ధతి సరి అయింది కాదు. ఇక్కడ ఉపాధ్యాయుడు అడిగేవాడు, పిల్లవాడు చెప్పేవాడి రీతిలో ఉంటుంది. కానీ అడిగే ప్రశ్నల్లో సృజనాత్మకత కానీ, అడిగే ప్రశ్నల్లో ఒక విశ్లేషాత్మక కానీ ఉన్నప్పుడు నిజంగా పిల్లవాడిలో ఉన్న కెపాసిటీ బయటకు వస్తుంది. ఇవి ప్రశ్నలు కూడా జ్ఞానపరమైన ప్రశ్నలు కాకుండా అవగాహన సంబంధించిన ప్రశ్నలు ఉండాలి, సృజనాత్మకతను వినియోగం చేసే ప్రశ్నలు ఉండాలి, వాళ్ళలోని అన్వేషణను, అనలైజేషన్ని బయటికి తీసే ప్రశ్నలు ఉండాలి. అందుకే కొన్ని స్థాయి తరగతులకు ఈ పద్ధతి మనకు సరి అయిన పద్ధతిగా కనిపించదు. గద్య బోధనలో మరొక పద్ధతి చర్చా పద్ధతి. చర్చా పద్ధతి కూడా పిల్లల్లో ఉన్న సృజనాత్మకతని కొంతవరకు వెలికి తీస్తుంది. విద్యార్థులు మౌనపఠనం చేసిన తర్వాత ఉపాధ్యాయుడు చర్చను నిర్వహిస్తాడు. ఈ చర్చను నిర్వహించేటప్పుడు వ్యక్తి, జట్టు, తరగతి అంటే ఒక వ్యక్తి పాల్గొంటాడు, విద్యార్థి పాల్గొంటాడు, జట్టులో చర్చించిన తర్వాత జట్టు పరంగా పాల్గొంటాడు, లేదా తరగతి గదిలో ఉన్న అందరినీ ఒకసారి వదిలేసి ఆ చర్చలో పాల్గొనేటట్టు చేస్తూ ఉంటారన్నట్టు. ఇట్లా చర్చా పద్ధతిలో విద్యార్థి వ్యక్తిగా పాల్గొనవచ్చు, లేదా జట్టు రూపంలో పాల్గొనవచ్చు, లేదా తరగతి మొత్తంలో కూడా పాఠ్యాంశంపై చర్చ జరిగే అవకాశాన్ని, ఆ యొక్క సన్నివేశాన్ని ఉపాధ్యాయుడు ఇవ్వడం జరుగుతుంది.
అయితే ఒక విషయం పట్ల ఆ వ్యక్తి పరంగా కానీ జట్టు పరంగా తరగతి పరంగా పాఠ్యాంశం అంతా చర్చ జరిగిన తర్వాత ఉపాధ్యాయుడు ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఈ చర్చ సరైన రీతిలోనే జరుగుతుందా, పాఠ్యాంశం ఈ చర్చ ద్వారా వెలుగులోకి వస్తుందా లేదా గమనిస్తూ చివరిలో పాఠ్యాంశాల్లోని సాధారణీకరణ చేస్తాడు. అంటే నిజమే ఈ పద్ధతి ద్వారా ఇట్లా ఉంది, ఒక వ్యక్తి జీవిత చరిత్రను కానీ ఒక కథను కానీ ఒక వ్యాస రూపంలో ఉన్న అంశాన్ని కానీ చర్చలో పెట్టవచ్చు. ఆ చర్చలో అంటే మనము ఉదాహరణకి ఇవాళ ఏ భాషను బోధించిన భాషా లక్షణాలలో మనం గమనిస్తే శాస్త్రీయ దృక్పథం బయటికి తేవాలి, స్థానిక విషయాలకు ప్రాధాన్యత ఇవ్వాలి అని చేసినప్పుడు, తర్వాత పర్యావరణాన్ని రక్షించాలి ఈ సందర్భంలో వచ్చినప్పుడు ఒక పర్యావరణ పరిరక్షణ అనే ఒక విషయంలో ఉన్న పాఠ్యాంశాన్ని విద్యార్థుల మధ్యలో పెట్టినప్పుడు వాళ్ళు రకరకాల చర్చలు రకరకాల విషయాలను వాళ్ళ అభిప్రాయాలుగా బయటికి చెప్తూ ఉంటారు. అట్లా చెప్పినప్పుడు ఆ చర్చ అనంతరము ఉపాధ్యాయుడు అవును పర్యావరణాన్ని రక్షించుకున్నప్పుడే మనకు రేపటి భవిత ఉంటుంది అనే ఒక సాధారణీకరణ అంశాన్ని చర్చలో ఫైనల్గా చెప్తూ ఉంటారు. ఈ చర్చా పద్ధతి ప్రాథమిక స్థాయిలో భాషా బోధనకు ఉపయోగపడే పద్ధతి కాదు. ఇక్కడ మాధ్యమిక ఉన్నత స్థాయిలకు ఈ చర్చా పద్ధతి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. తర్వాత పద్ధతి ఉపన్యాస పద్ధతి. ఉపన్యాస పద్ధతి మామూలుగా లెక్చర్ మెథడాలజీ అంటాం. ఈ ఉపన్యాస పద్ధతి అంటేనే మనకు ప్రాథమిక స్థాయిలో పిల్లవాడు పారిపోయే పద్ధతిగా చెప్పుకోవచ్చు మనం. అంటే ఇక్కడ భాషా అభ్యసన కావచ్చు, ఏ అభ్యసన చేస్తున్నప్పటికీ తరగతి గదిలో ఉపాధ్యాయుడు విద్యార్థి ఇద్దరూ చురుకుగా ఉండగలగాలి. ఉపాధ్యాయుడు చెప్పుతున్న దాన్ని విద్యార్థి అందుకోగలిగి దానిపైన కొన్ని ప్రశ్నలు తను సొంతంగా అడగగలగడం కానీ కొన్ని అంశాలను నేర్చుకోగలగడం కానీ ఉండాలి. కానీ ఉపన్యాస పద్ధతిలో ఏం జరుగుతుంది, ఉపాధ్యాయుడు పాఠాన్ని ఉపన్యాస ధోరణిలో చెప్తా ఉంటాడు, విద్యార్థులు శ్రోతలుగా వింటూ ఉంటారు. ఇక్కడ ఈ లెక్చర్ మెథడాలజీ ఉపన్యాస పద్ధతి అనేది ప్రాథమిక స్థాయిలో కానీ ఉపన్యాస పద్ధతి మాధ్యమిక స్థాయిలో కానీ ఉన్నత స్థాయిలో కానీ అనుసరించదగింది కాదని అభిప్రాయం ఉంది. నిజమే, ఇది అభిప్రాయం ఉండడం కాదు, నిజంగానే ఆధునికంగా మనం ఆలోచిస్తున్న విధానాన్ని బట్టి భాషా ప్రయోజనాలలో పిల్లల్లో సృజనాత్మకత ఉండాలి, వాళ్ళు సొంతంగా మాట్లాడగలగాలి, వాళ్ళ యొక్క అభిప్రాయాలను చెప్పగలగాలి. ఉపాధ్యాయుడే కేంద్రంగా ఉంటే ఆ బోధన ఎక్కువ రోజులు సక్సెస్ఫుల్గా ఉండదు. ఉపాధ్యాయ కేంద్రకంగా కాకుండా పిల్లవాడి కేంద్రకంగా బోధన జరగడం అనే పద్ధతి ఉపన్యాస పద్ధతిలో జరగదు. అందుకే ఉపన్యాస పద్ధతి గద్య బోధనలో పాఠశాల స్థాయిలో అనుసరించదగింది కాదని మనం చెప్పుకోవచ్చు. తర్వాత పద్ధతి ఉదాహరణ పద్ధతి, వివరణ పద్ధతి. సాధారణంగా పదజాలాన్ని చెప్పేటప్పుడు ఒక పదానికి వ్యతిరేక పదము చెప్పాలి అనుకుంటాము. ఈ గది చాలా వెలుతురుగా ఉంది, పక్క గది చీకటిగా ఉంది, వెలుతురు చీకటి. ఇట్లా మనం వ్యతిరేక పదాలు చెప్పడం కానీ ఒకే పదానికి అర్థాన్ని చెప్పేటప్పుడు కానీ నానా పదాలు చెప్పేటప్పుడు కానీ పిల్లవాడి నుంచి కొన్ని ఉదాహరణలు మనము చెప్తూ ఉంటాం. ఉదాహరణ ద్వారా వాళ్లకు అర్థమయ్యేటట్టుగా చూస్తాం. ఇంకా కొన్ని క్లిష్టత ఉన్న పదాలు ఉన్నప్పుడు వాటిని వివరిస్తూ చెప్తాం. ఈ వివరణ పద్ధతి, ఉదాహరణ పద్ధతి ఇవి పూర్తి పాఠ్యబోధనకు పూర్తి స్థాయిలో ఉపయోగపడకపోవచ్చు, కానీ మనం చెప్పే పద్ధతిలో వీటిని మధ్య మధ్యలో ఉపయోగించుకుంటే బాగుంటుంది. అయితే మరి గద్య బోధనలో ఇప్పటి వరకు మనం చాలా పద్ధతులు చూసాం, కానీ గమనించాల్సిన అంశం ఏమిటంటే గద్య పాఠ్యాంశాన్ని బట్టి అది సంభాషణ రూపంలో ఉందా, కథా రూపంలో ఉందా, వ్యాస రూపంలో ఉందా, ఇది ఆత్మచరిత్రన, స్వీయ చరిత్రన, లేకపోతే ఏకాంకికన, ఇట్లా గద్య బోధనలో ఆ గద్య పాఠ్యాంశాన్ని బట్టి విద్యార్థుల స్థాయిని బట్టి వాళ్ళు మాధ్యమిక స్థాయిలో ఉన్న వాళ్ళైతే లేదా ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళను బట్టి ఆ బోధనా పద్ధతిని ఎంపిక చేసుకుంటే తప్పకుండా
ఉపాధ్యాయుడు చెప్పాలనుకున్న విషయం పిల్లవాడికి చేరుతుంది. భాషా అభ్యసన మంచిగా సాగుతుంది. భాషాభ్యసనలలో రెండవ ప్రక్రియ పద్య బోధన. పద్యం, ఆ పద్యాన్ని బోధించేటప్పుడు ఏంటి, పద్య బోధన యొక్క ఉద్దేశం ఏమిటి, అసలు పద్య ప్రక్రియ ఎందుకు స్వీకరించాలి, ఈ బోధనా పద్ధతులు ఏమిటి, ఈ విషయాల మీద మనం గమనిద్దాం. తెలుగులో సాహిత్యంలో పద్యానికి పెద్దపీట వేయబడింది. అంటే ఆ పద్యము రాయనివాడు, అందులో కంద పద్యం రాయనివాడు కవే కాదు అని చెప్పుకున్న రోజులు మనం చూసాం. ఒక భాష, ఈరోజు తెలుగు భాష గొప్పగా ప్రపంచంలో నిలబడగలిగింది అంటే అక్కడ ఆ పద్య రూపంలో రాసిన గ్రంథాలు, కావ్యాలు, ప్రబంధాలు, ఈ ఇతిహాస పురాణాలు ఇవన్నీ ఎంతో గొప్పగా తెలుగు భాషను నిలబెట్టగలిగాయి. ఒక ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా, అంటే వచన సాహిత్యము జరుగుతూ ఉంది ఒకవైపు, కానీ వచన సాహిత్యము మనిషి జనజీవితానికి దగ్గరగా ఉంటే పద్య సాహిత్యము అనేది సాహిత్య రూపంలో ఒక పెద్ద స్థానంలో ఉంచుతుంది. ఆ భాషకు ఒక కిరీట స్థానాన్ని అది అందిస్తుంది. అందుకే తెలుగు సాహిత్యంలో పద్యానికి పెద్దపీట ఉంది అని మనం గమనించవచ్చు. ఇది సాంప్రదాయ సాహిత్యము, శాస్త్రీయ సాహిత్యము, అలంకార ఛందోబద్ధమైన సాహిత్యమే పద్య సాహిత్యం. అయినప్పటికీ కవి ఊహలను ఆ పద్యంలో పెట్టి ఎంతో తాళ లయాన్వితంగా, అలంకారయుక్తంగా, చాలా హృద్యంగా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా మనము వేల కొద్ది పదాలను పద్య ప్రక్రియలో చూస్తూ ఉన్నాం. భాష యొక్క పటుత్వం రావాలి అంటే భాషలో ఉన్న పదజాలం తెలిసి ఉండాలి. ఆ భాషలో ఉపయోగించిన సందులు, సమాసాలు, ఛందోబద్ధమైన ప్రక్రియలు, అలంకారాలు హృద్యంగా ఉపయోగించిన తీరు అర్థం కావాలి. అందుకే అవి రాసిన ఆ పద్యాలు తెలుగు సాహిత్యాన్ని ఎంతో గొప్పగా నిలబెట్టగలిగినాయి. మరి భాషా బోధనలో కూడా మరి ఉపాధ్యాయుడు పద్యాన్ని బోధించాలి అన్నప్పుడు మొదటగా అతనికి పద్యం యొక్క గొప్పతనం తెలవాలి, ఆ పద్య భావన అర్థమై ఉండాలి, పద్యంలో ఉపయోగించిన పదజాలాలు, ఆ సంధి ఉపయోగించిన తీరు చక్కగా తెలుసుకొని ఉండాలి. భాషా బోధనలో మరి పద్య బోధనకు కూడా ప్రాముఖ్యత ఉంది అనేది మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన విషయం. పద్యం ఎట్లా ఉంటుంది, తాళ లయాన్వితమై ఉంటుంది, అలంకారయుక్తంగా ఉంటుంది, చాలా హృద్యంగా ఉంటుంది. మరి పద్య బోధన చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటి, అసలు ఎందుకు పద్య బోధన చేయాలో చూద్దాం. మనం ముందే అనుకున్నాం, సాహిత్యము ఈనాటి వరకు తెలుగును గొప్పగా ఉంచింది. ఆ పద్య ప్రక్రియలు, ఆనాటి గ్రంథాలు ఈనాటి వరకు ఎంతో తెలుగు భాషకు గొప్పతనాన్ని ఆపాదింపజేశాయి. పద్య బోధన చేయడం వల్ల భాష యొక్క విలువ తెలుస్తుంది, అంటే సాహిత్య విలువ తెలుస్తుంది, సాహిత్యం పట్ల అభిరుచి ఏర్పడుతుంది, జ్ఞానం పెంపొందుతుంది. ఇవి జ్ఞానపరంగా ఆలోచిస్తే రసానుభూతి అనేది, ఆనందానుభూతి అనేది పద్య బోధన ద్వారా కలుగుతుంది. పద్యం పాడడం వల్ల పిల్లవాడు ఒక తెలవని లయబద్ధమైన పద్యాన్ని వింటూ ఆనందాన్ని పొందుతాడు, అందులో ఉన్న రస అనుభూతిని గ్రహిస్తూ ఉంటాడు. అందుకే పద్య బోధన చేయడం వల్ల సాహిత్య విలువలు తెలుస్తాయి, సాహిత్యం పట్ల అభిరుచి ఏర్పడుతుంది, సాహిత్య జ్ఞానము పిల్లవాళ్ళలో పెంపొందుతుంది, విద్యార్థులలో ఉన్న అంతర్గత సృజనాత్మకత పెంపొందుతుంది. పద్య బోధన ద్వారా వాళ్ళ అంతర్గత సృజనాత్మకత, ఒక వ్యక్తి చెప్పిన పద్యము మనం ఏనాటికి మర్చిపోమను. ఒక పద్యాన్ని నేర్చుకున్న పిల్లవాడు ఎప్పుడు మర్చిపోడు. అవి 2, 3 ఇట్లా చదువుతూ ఉన్న పిల్లవాడు తనలో ఉన్న సృజనాత్మకతను వెలికితీసి ఆ పద్యాల్లోని కొత్త పద్యాన్ని సృష్టించే వరకు ఎదుగుతాడు. అయితే నూతన వాచకాలలో అభ్యసన సామర్థ్యాలను బట్టి సాధించవలసిన లక్ష్య స్పష్టీకరణలు లేదా అభ్యసన ప్రమాణాలు వీటిని ఒకటిగానే చూపించడం జరిగింది. అయితే ఈ లక్ష్యాలేమిటి, అసలు సామర్థ్యాలేమిటి, ఈ నూతన వాచకాలలో పద్య గద్య బోధన ద్వారా ఏమేమి సాధించాలనుకున్నారో ఒకసారి చూద్దాం. భాషా బోధన జరిగింది అన్నప్పుడు అది పద్య ప్రక్రియ అయినా గద్య ప్రక్రియ అయినా
పిల్లవాడు మంచిగా వినాలి. శ్రోతగా వినడం కాదు, శ్రోతగా వింటూ దాన్ని అవగాహనతో వినాలి. విన్న దాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న విషయాన్ని మాట్లాడగలగాలి. ఆ తర్వాత తగిన విధంగా మాట్లాడాలి. ఇవన్నీ మనకు నూతన వాచకాలలో చెప్పిన సామర్థ్యాలు, లక్ష్య స్పష్టీకరణలు. తగిన విధంగా మాట్లాడాలి. చదవడం ఎలా? అర్థం చేసుకుంటూ మాట్లాడాలి. ఇంతే కాదు, కొంత స్వీయ రచన చేయగలగాలి. ఈ స్వీయ రచన అనగానే పెద్ద పెద్ద వ్యాసాలు కాకపోవచ్చు. డైరీ ప్రక్రియ, దినచర్య అంటాం. దినచర్య రాసేటప్పుడు పిల్లవాడు బడికి వస్తూ ఉంటే దారిలో జరిగిన ఒక సంఘటనను తన మాటల్లో రాయవచ్చు. తన ఇంటి పక్కన జరిగిన ఒక సంఘటనను తన మాటల్లో చెప్పవచ్చు, మాటల్లో రాయవచ్చు. అంతేవిధంగా పదజాలం మీద ఒక పట్టు రావడం, కొత్త కొత్త పదాలను నేర్చుకోవడము, సృజనాత్మకంగా వ్యక్తీకరించడము. అంటే సాధారణంగా ఒక చిన్న కవిత విన్న పిల్లవాడు తిరిగి అలాంటి 4 మాటలతో రాయమన్నప్పుడు ఆ మొదటి 2 పదాలు మనం ఇస్తే 3వ పదం రాయడానికి ముందుకొస్తుంటాడు. అంటే ఇక్కడ సృజనాత్మకత అనేది, వ్యక్తీకరణ అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఒక విద్యా లక్ష్యాలలో మనం చూసినప్పుడు భాషా బోధనలో ఇంకా ప్రత్యేకంగా చెప్పుకుంటాం. సామాజిక స్పృహ అనేది భాషా బోధన ద్వారా జరగాలి. భాషా బోధనలో అంటే మనం పద్యము, గద్యము అనేవి ఇవి రాసేదే ఒక స్పృహ కోసం, ఒక ఆధునిక భావన కోసం. ప్రస్తుతం ఏం జరుగుతుంది, ఇంకా ఏం జరగాలి అనే ఒక విశ్లేషణాత్మకత కూడా కథల రూపంలో, కవిత్వ రూపంలో అక్కడ జరుగుతూ ఉంది. ఈ సామాజిక స్పృహతో పాటు ఒక ప్రశంస కూడా మనకు దీని ద్వారా ఆలబడుతుంది. మరి భాషా స్పృహ జరిగినప్పుడు బోధనా క్రమం కూడా ఎట్లా ఉంటుంది అనేది చూసుకోవాలి. అయితే భాషా స్పృహ, బోధనా క్రమం ఈ రెండిటితో పాటు పాఠాన్ని బట్టి పద్ధతులను మనం అన్వయించుకోవాల్సి ఉంటుంది. మరి పద్యపాఠాలు చెప్పేటప్పుడు పద్యాలు ఎన్ని రకాలు ఉన్నాయి, పద్యపాఠాలు ఎన్ని రకాలుగా చూడవచ్చు మనం. గద్యంలో ఆ వచనంలో రకాలు చూసినట్టుగానే పద్యపాఠాలలో కూడా మన పాఠ్య పుస్తకాలను గమనిస్తే ఇవన్నీ మనం చూడవచ్చు. ప్రాచీన పద్యం, ఆధునిక పద్యం, కథాకావ్యం, గేయం, రుబాయి, గజల్, అనువాద కవిత, పేరడి, వచన కవిత, ముత్యాల సరం. మనము దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు అంటూ గురజాడ ముత్యాల సరాలలో చెప్పాడు. వచన కవితలో చూస్తే చిన్న చిన్న పదాలతో వచన కవిత్వం బాగా వెలుగులోకి వచ్చింది. మరి మనం అంటే స్వయంగా కవి అయిన ఓ విహంగమ అంటూ ఒక పక్షిని చూసిన మనిషి, నాకంటే నువ్వు చాలా గొప్పగా ఎగరగలుగుతున్నావు, బాధ్యతల బంధాలలో బందీని నీవు, రెక్కలొచ్చిన నీవు విహంగమా రెక్కలొచ్చిన నీవు విహరిస్తున్నావు. అంటే ఇక్కడ పక్షికి తనకు ఉన్న చిన్న బంధుత్వాన్ని, అంటే నువ్వు రెక్కలున్నావు దానివి, అందుకే ఎక్కడైనా ఎగురుతున్నావు, నేను మాత్రం బాధ్యతల్లో ఉన్నాను, బందీనయ్యాను అని ఒక మనిషి ప్రవర్తనను వచనంలో చెప్పడం జరుగుతుంది. పేరడీ కవిత్వంలో ఉన్న కవిత్వాన్ని అదే ఇంకొక రీతిలోకి పెట్టి చెప్పడం. ఈరోజు పేరడీ ప్రక్రియ మనం వాట్సాప్ ప్రక్రియగా చూస్తున్నాం, కానీ ఆ పేరడీ ప్రక్రియ కొంత హాస్యాస్పదంగా మనకు కనిపిస్తుంది. అట్లాగే అనువాద కవిత, ఒక భాషలు ఇవాళ గ్లోబలైజేషన్ అయిన ధరిమల ఈరోజు మనం రాసిన కవిత ప్రపంచవ్యాప్తంగా వెళ్ళే అవకాశం ఉంది. పక్కవాడు ఉర్దూలో రాసిన దాన్ని హిందీలోకి అనువాదం చేయొచ్చు, హిందీలో ఉన్న కవితను తెలుగులోకి, ఇంగ్లీష్లో ఉన్న కవితను హిందీలోకి చేయవచ్చు. ఇట్లా ఒక భాషలో రాసిన కవిత ఇంకొక భాషలోకి అనువాదం జరుగుతుంది. అట్లా రకరకాల భాషల్లో ఉన్న కవితలను తెలుగులోకి అనువాదం చేసి అది అనువాద కవిత రూపంగా చూస్తున్నాం. గజల్స్ రూపంలో, రుబాయిల రూపంలో, పాట రూపంలో, గేయ రూపంలో, కథాకావ్యాల రూపంలో, ఆధునిక పద్య రూపంలో, ప్రాచీన పద్య రూపంలో పద్యపాఠాలు రకరకాలుగా ఉంటాయి. మనము వాచకాలలో చూసినప్పుడు కూడా ఈ ప్రాచీన పద్యం నుండి ఒకటి, ఆధునిక పద్యం నుండి ఒక అంశాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మిగతా ప్రక్రియలలోకి వెళ్ళి కొన్ని ఒక్కొక్క పాఠాన్ని బట్టి, ఒక్కొక్క స్థాయిని బట్టి ఆ వాచకాలలో వాటిని ఎంపిక చేసి పెట్టడం మనం
చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా పద్య పాఠాల్లో రకాలు. మరి పద్య బోధన ఎలా చేయాలి? ఇక్కడ మనం గమనించాల్సిన పద్ధతి అవసరం కూడా ఉంది. పద్య బోధన చేయడానికి ఎన్నో పద్ధతులు ఉన్నాయి. పద్య బోధన చాలా సంక్లిష్టమైనది, క్లిష్టమైనది. కాకపోతే చక్కగా నేర్పితే విద్యార్థి భాషా పటుత్వాన్ని పొందే ప్రక్రియ పద్యం. పద్య బోధన చేసేటప్పుడు పూర్ణ పద్ధతి, ఖండ పద్ధతి, పఠన పద్ధతి, ప్రతిపదార్థ పద్ధతి, తాత్పర్య పద్ధతి, ప్రతిపదార్థ తాత్పర్య పద్ధతి, ప్రశంసా పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి, చర్చా పద్ధతి. ముఖ్యంగా ఈ 9 పద్ధతులను మనం పద్య బోధనలో ఉపయోగిస్తూ ఉన్నాం. ఒక్కొక్క దాని గురించి చూద్దాం. పూర్ణ పద్ధతి అనడంలోనే మనకు ఒక సంపూర్ణత కనిపిస్తుంది. ఖండ పద్ధతి, ఖండించి చెప్పడం అంటే విభజించి చెప్పడం. పఠన పద్ధతి, పఠన ద్వారా బోధించడం. ప్రతి పదార్థాన్ని వివరిస్తూ చెప్పడం, తాత్పర్య భావనతో చెప్పడం, ప్రతి పదార్థంతో పాటు తాత్పర్యం చెప్పడం, ప్రశంసిస్తూ చెప్పడం, ప్రశ్నోత్తర ద్వారా చెప్పడం, చర్చల ద్వారా చెప్పడం. ఇవి మనం పేర్లను బట్టే మనం చూసుకోవచ్చు. వీటి గురించి కొంత మనం తెలుసుకుందాం. పూర్ణ పద్ధతి. పూర్ణ పద్ధతి అంటే ఎంపిక చేసుకున్న పద్య పాఠ్యాంశాన్ని ఏకాంశంగా భావించి బోధించే పద్ధతిని పూర్ణ పద్ధతి అంటారు. అంటే ఒక పాఠ్యాంశంలో మనము ప్రవరాఖ్యుని గురించి కావచ్చు, లేకపోతే మన శకుంతల దుష్యంతుల సన్నివేశం కావచ్చు, ఏదైనా అది తీసుకున్నప్పుడు భాగవతంలోని ఒక అంశాన్ని కావచ్చు, ఎంపిక చేసుకున్న పద్య పాఠ్యాంశం ఆ అంశాన్నిన్నింటినీ ఒకే అంశంగా భావిస్తాం ఇక్కడ. అంటే ఒక్కొక్క పద్యాన్ని విడదీసి చూడకుండా ఆ పాఠ్యంలో చెప్పిన అంశాలను ఒక ఏకాంశంగా భావించి బోధించడమే పూర్ణ పద్ధతి. ఈ పూర్ణ పద్ధతి ఒక పద్యంలో పూర్తి భావాన్ని చెప్పలేం, ఆ భావాన్ని ఇంకొక పద్యంలోకి కూడా తీసుకెళ్తుంటారు. అప్పుడు ఈ ఒక పద్యాన్ని చెప్పి విడగొట్టి చెప్తే అది పూర్ణంగా పిల్లవాడికి అర్థం కాదు. అందుకే కొన్ని సందర్భాలలో ఒక సంపూర్ణ భావాన్ని కవి 2-3 పద్యాలలో చెప్పిన ధర్మిలా అప్పుడు చెప్పిన సందర్భంలో ఆ పద్యాలన్నింటినీ ఏకాంశంగా భావించి చెప్పడమే పూర్ణ పద్ధతి. కొన్ని సందర్భాలలో ఒక సంపూర్ణ భావాన్ని కవి 2-3 పద్యాల్లో చెప్పాల్సి వస్తుంది. అప్పుడు వాటన్నింటినీ విడదీసి చెప్పడం వల్ల సంపూర్ణంగా అర్థాన్ని మనం ఇచ్చిన వాళ్ళము కాకపోతాం. అందుకే ఈ పూర్ణ పద్ధతిలో ఆ పద్యాలన్నింటినీ ఏకాంశంగా గ్రహించి పూర్ణ పద్ధతిలో బోధించడం జరుగుతుంది. పూర్ణ పద్ధతిలో పద్యంలో ఉన్న ప్రతి పదానికి అర్థం చెప్పడం జరగదు. అంటే ఒకవేళ చెప్పినా దానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఆ పద్య భావానికి ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి పదానికి అర్థ ప్రాధాన్యత ఇవ్వకుండా పద్య భావానికి ప్రాధాన్యత పూర్ణ పద్ధతిలో ఉంటుంది. ఈ అర్థాలను కూడా ఈ పదానికి ఈ అర్థము అని ప్రత్యక్షంగా అలా చెప్పకుండా అర్థాలను వాక్య ప్రయోగాల ద్వారా విద్యార్థుల ద్వారా రాబట్టడం జరుగుతుంది. వాక్య ప్రయోగాలంటే సొంత వాక్యాలలాగా కొన్ని చెప్తూ ఆ వాక్య ప్రయోగాల ద్వారా విద్యార్థుల ద్వారా రాబట్టి అర్థాన్ని అర్థవంతంగా వాడికి వివరించడం జరుగుతుంది. ఇక పూర్ణ పద్ధతిలో శబ్దాల యొక్క చమత్కారాన్ని, అర్థ చమత్కారాన్ని విద్యార్థులే గ్రహించేటట్టుగా ఇక్కడ సన్నివేశాన్ని ఉపాధ్యాయుడు కల్పిస్తాడు. ఈ పద్ధతి చాలా ఆధునికంగా మనందరికీ అనుసరణీయ పద్ధతిగా కనిపిస్తుంది. పూర్ణ పద్ధతి అనుసరణీయమైన పద్ధతిగా, ఆధునిక పద్ధతిగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ భావానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల అర్థాన్ని వాక్య ప్రయోగాల ద్వారా నేర్చుకుంటున్నాడు, సృజనాత్మకతంగా స్వీకరిస్తున్నాడు. అందువల్ల ఈ పద్ధతి ఆధునిక పద్ధతిగా మనం చూడవచ్చు. పద్య బోధనలో రెండవ పద్ధతి ఖండ పద్ధతి. ఖండ పద్ధతి పూర్ణ పద్ధతికి పూర్తిగా భిన్నమైంది. ఇది అక్కడ 2-3 పద్యాలను ఒకే భావాంశంగా ఒకే ఏకాంశంగా స్వీకరిస్తున్నాం. కానీ ఖండ పద్ధతి పదాల విభజన చేస్తూ ప్రతిదానికి అర్థం చెప్తూ పద స్వరూప స్వభావాలను తెలుపుతూ వివరిస్తూ సాగే పద్ధతే ఖండ పద్ధతి. ఇక్కడ
ఖండఖండాలుగా అంటే విభజన చేస్తూ అర్థాన్ని వివరిస్తూ పోతుంటాం, కానీ భావానికి ప్రాధాన్యత ఉండదు. ఆ అర్థ ప్రాధాన్యత ఉంటుంది తప్ప భావ ప్రాధాన్యత ఇక్కడ ఉండదు. అర్థాన్ని ఇంకొకటి ఏమిటి అంటే మనం చూస్తాం కొన్ని పదాలకు ఒక సందర్భాన్ని బట్టి, అంటే అది కర్తగా వాడినప్పుడు ఒక నామవాచక ప్రక్రియగా వాడినప్పుడు ఒక తీరుగా ఉంటుంది, అది మనము ఒక క్రియారూపంలో చూసినప్పుడు వేరొక అర్థం ఉంటుంది. అంటే ఒక పదానికి భిన్న అర్థాలు వచ్చిన సందర్భాలు ఉంటాయి. కాబట్టి మనకు ఇక్కడ అర్థాలను మాత్రమే తెలియచెప్తూ తాత్పర్యానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం అనేది ఇక్కడ జరుగుతుంది. ఈ ఖండ పద్ధతిలో పద విభజన చేస్తూ ఉంటాం, ప్రతిదానికి అర్థం చెప్తూ ఉంటాం, పద స్వరూప స్వభావాలను తెలుపుతూ వివరిస్తూ పద్యబోధన సాగుతూ ఉంటుంది. ఇది ఖండ పద్ధతిగా చెప్తాం. దీన్ని సాంప్రదాయక పద్ధతిగా కూడా మనం భావించవచ్చు. వీటిల్లో పద్యబోధనలో మూడవది పఠన పద్ధతి. పద్య పాఠ్యాంశాన్ని లయాత్మకంగా రాగతాలయుక్తగా చక్కగా, అంటే లయాత్మకంగా రాగతాలయుక్తంగా ఉపాధ్యాయుడు ఆదర్శపట్నం చేసి ఆ తర్వాత కొందరు విద్యార్థుల చేత ప్రకాశపట్నం చేపిస్తాడు. ఇక్కడ రసానుభూతి కల్పించబడుతుంది. అంటే మనం ఒక్కొక్క పద్ధతిని వింటూ ఉంటే మనకు అప్పుడే అర్థమవుతూ ఉంటుంది. పద్యం అనేది రసానుభూతిని కలిగియాలి, ఆనందాన్ని కలిగియాలి అన్నప్పుడు ఆ పద్య పాఠ్యాంశాన్ని లయాత్మకంగా రాగబద్ధంగా తాళయుక్తంగా ఉపాధ్యాయుడు ఆదర్శపట్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. తను చేసినటప్పుడు పిల్లవాడు వింటాడు, ఆ విన్నదాన్ని తిరిగి పిల్లవాడు ప్రకాశపట్నం చేస్తూ ఉంటాడు. ఇది రసానుభూతి కలిగించబడుతూ ఉంటుంది. అయితే రసానుభూతి పొందే వరకు పఠన పద్ధతి సరిపోతుంది తప్ప పద్య బోధన ఇతర ఉద్దేశాలు ఈ పద్ధతిలో పాటించలేము, ఈ పద్ధతిలో మనం సాధించలేము. కేవలము రసానుభూతిని పఠన పద్ధతిలో మనం కల్పించగలుగుతాం, కానీ ఇతర ఉద్దేశాలు, పద్యం యొక్క ఇతర ఉద్దేశాలు ఈ పద్ధతిలో నెరవేరం. తర్వాత పద్యబోధనలో మనం మొదట చెప్పుకున్నట్టుగా ఇంకా కొన్ని పద్ధతులు ఉన్నాయి. అవి ప్రతిపదార్థ పద్ధతి. ఒక పద్యాన్ని చెప్పినప్పుడు ప్రతి పదానికి అర్థం చెప్తూ ఈ పద్ధతిలో ముందుకు సాగుతూ ఉంటాం. ఆ పదం యొక్క అర్థంతో పాటు ఆ పదాన్ని ఎట్లా వినియోగించారో, ఆ పదజాలం యొక్క ప్రాధాన్యత ఏమిటో చెప్పుకుంటూ ప్రతి పదార్థానికి వివరణ ఇస్తూ ప్రతిపదార్థ పద్ధతి కొనసాగుతూ ఉంటుంది. ఇక్కడ పద అర్థాలకు ఇచ్చిన ప్రాధాన్యత అంటే భాషను ఒక సంయుక్తంగా ఏకాంశంగా చూసే అవకాశం ఇక్కడ జరగదు. ఆ పద్యబోధనలో మరొక పద్ధతి తాత్పర్య పద్ధతి. తాత్పర్య పద్ధతి అనగానే అర్థమవుతుంది, ఒక పద్యాన్ని ఉపాధ్యాయుడు చదివిన తర్వాత ఆ పద్యం యొక్క తాత్పర్యం చెప్పేస్తాడు తప్ప అందులో ఉన్న పదాలకు కానీ ఆ పదజాలం యొక్క పుట్టుకలకు కానీ వాటి యొక్క వెనక ఉన్న భాషా ప్రక్రియలకు కానీ ఎలాంటి ప్రాధాన్యత ఉండదు. ఇక్కడ తాత్పర్యానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి పద్యబోధన జరుగుతుంది. ఇక ఆ తర్వాత పద్ధతి ప్రతిపదార్థ తాత్పర్య పద్ధతి. అంటే మనం సాధారణంగా చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయులు కొందరు ఈ పద్ధతిని పాటిస్తూ ఉంటారు. ప్రతిపదార్థంగా చెప్తూ ప్రతి పదానికి అర్థం చెప్తూ దాన్ని విడదీసి సంధి పదాలు ఉన్నప్పుడు విడదీయడము, అలంకారాలు వచ్చినప్పుడు దాని మీద ట్రెస్ చేయడము, ఇది ఏ పద్ధతిలో రాయబడింది అనే అంశాలను తెలియచెప్తూ ప్రతి పదార్థానికి అర్థాన్ని ఇస్తూనే ఆ మొత్తం తాత్పర్యానికి కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ కూడా ఉపాధ్యాయుడే పూర్తి బేస్గా ఉంటాడు. పిల్లవాడికి అంటే ఉపాధ్యాయుని యొక్క నైపుణ్యాన్ని బట్టి పిల్లవాడు కూడా ఇందులో చురుకుగా పాల్గొంటాడు. లేకపోతే మాత్రం ఇంచుమించు ఇది ఉపాధ్యాయ కేంద్ర పద్ధతిగా మనము చూడవచ్చు. ఆ తర్వాతది ప్రశంసా పద్ధతి. భాషా నైపుణ్యాలలో, భాషా బోధనలో మనం లక్ష్యాలలో మనం గమనిస్తే పిల్లవాడు భాష యొక్క పుట్టుకను, భాష యొక్క అభిరుచిని పొందగలగాలి, ఆసక్తిని చూపించగలగాలి, అంటే భాషను ప్రశంసించగలగాలి. భాషలో ఆ పద్యం రాయడంలో ఉన్న ప్రతి ప్రక్రియను పిల్లవాడు దాంట్లో ఉన్న డెప్త్ని, ఆ ఉపయోగించిన ఛందస్సును కానీ ఏది కానీ అతను గమనించి ప్రశంసించే పద్ధతి ప్రశంసా పద్ధతి. ఈ ప్రశంసా పద్ధతి కూడా కొంతవరకే అనుకూలమైంది తప్ప పద్యం యొక్క బోధన లక్ష్యాన్ని పూర్తి స్థాయిలో నెరవేర్చదనే చెప్పుకోవచ్చు.
ఆ తర్వాత పద్ధతి ప్రశ్నోత్తర పద్ధతి. ప్రశ్నోత్తర పద్ధతిలో పద్యం చదివిన తర్వాత ఉపాధ్యాయుడు ప్రశ్నల ద్వారా పిల్లల నుండి కొంతవరకు రాబడతాడు. కొంత అంటే సమాచారాన్ని తన చదివినప్పుడు తర్వాత మౌనపఠనం ద్వారా పద్యాన్ని చదివి కొంత అర్థం చేసుకొని ప్రశ్నోత్తర పద్ధతిలో ముందుకు సాగుతాడు. ఆ తర్వాత చర్చా పద్ధతి. చర్చా పద్ధతిలో కూడా ఉపాధ్యాయుడు కొంత సారాంశాన్ని చెప్పి అది చర్చలోకి పెడతాడు. అయితే పద్య బోధనలో ప్రశ్నోత్తర పద్ధతి కానీ చర్చా పద్ధతి కానీ అంత పూర్తి స్థాయిలో మనకు అనుకూలంగా ఉన్నట్టుగా మనము గమనించలేం. గద్య బోధనలో కొంత చర్చా పద్ధతి ప్రశ్నోత్తర పద్ధతులు బాగా ఉపయోగకరంగా ఉన్న పద్య బోధనలో మాత్రం ఇవి అంతగా ఉపయోగకరం కాదని మనం చెప్పుకోవచ్చు. మరి ఏంటి పద్య బోధన అనగానే ఇన్ని పద్ధతులు చెప్పాం, గద్య బోధన అనగానే ఇన్ని పద్ధతులు చెప్పాం. ఏంటి అసలు ఏ బోధనా పద్ధతి కరెక్ట్, అసలు ఏది ఉపయోగించాలి? దీనికి జవాబు లేదని చెప్పొచ్చు. ఏదైనా ఆధునీకరణ అనుకూలత. ఒక పాఠ్యాంశము అది గద్యమైనప్పుడు ఆ గద్యంలో ఆ పాఠ్యాంశానికి ఏ బోధనా పద్ధతి ఉపయోగపడుతుందో ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉపాధ్యాయునికి ఉంది. అందుకే అది పద్య బోధన అయినప్పుడు కూడా పద్య బోధనలో కూడా ఎన్నో పద్ధతులు ఉన్నప్పటికీ ఆ పద్యం యొక్క పాఠ్యాంశం అది గేయమా, ఆధునిక పద్యమా, లేకపోతే అదొక రుబాయినా లేదా ఏది పద్య కావ్యమా అది చూసుకొని ఆ పద్ధతిలో ఏ పద్యాన్ని ఏ రకంగా బోధిస్తే పిల్లవాడు నైపుణ్యపరంగా పర్ఫెక్ట్గా విజయవంతం అవుతాడు అని అనుకుంటామో అది ఉపాధ్యాయుడు గ్రహించగలగాలి. దాన్నే బోధనలో ఉపయోగించుకోవాలి. అందుకే ఏమంటున్నాం, పద్య బోధనలో పలు పద్ధతులు ఉన్నప్పటికీ ఉపాధ్యాయుని నైపుణ్యము, భాష, సాహిత్యాభిరుచి బోధనను సఫలీకృతం చేస్తుందని చెప్పవచ్చు. ఆ తర్వాతది వ్యాకరణ బోధన. వ్యాకరణ ప్రక్రియ అనేది మామూలుగా భాష యొక్క పటుత్వం రావాలి అంటే వ్యాకరణం రావాలి. భాషను వివరించేదే వ్యాకరణం. జన వ్యవహారంలో సారస్వతలో ఉన్న పద వాక్య నిర్మాణ రీతుల్లో ఇమిడి ఉన్న నిర్మితిని సూచించేది వ్యాకరణం. కవి రచనల ఆధారంగా కావ్య రచనా నీతులను మనం గమనించవచ్చు. వ్యాకరణ బోధన ఎందుకు అసలు? భాషా జ్ఞానాన్ని, పద స్వరూప స్వభావాన్ని, వాక్య నిర్మాణ స్వరూపాన్ని, ప్రాచీన ఆధునిక భాషా స్వరూపాన్ని, మాండలిక భాషల మధ్య ఉన్న సామ్యతను, భేదాలను గ్రహించడానికి, అవగాహన చేయడానికి వ్యాకరణ బోధన అవసరము. రాష్ట్ర విద్యా ప్రణాళిక పరిధి పత్రం 2011 ఆధారంగా భాషా బోధన ఆధార పత్రాన్ని రూపొందించుకోవడం జరిగింది. అయితే ఈ పత్రంలో భాషాభ్యాసన సామర్థ్యాలలో ముఖ్యంగా భాషా స్పృహ అనేది రావాలి అని వాళ్ళు కోరడం జరిగింది. ఈ భాషా స్పృహ ఎప్పుడు జరుగుతుంది అంటే వ్యాకరణ బోధన ద్వారానే జరుగుతుంది. వ్యాకరణ బోధనను మనం గమనిస్తే మనమంటే ఒక వాక్య నిర్మాణము, ఆ వాక్య నిర్మాణంలో ఉపయోగిస్తున్న పదాలు ఇవన్నింటినీ కూడా మనకు వ్యాకరణం ద్వారానే అర్థమవుతుంది. ఈ అధ్యయన విధానాన్ని బట్టి వ్యాకరణాన్ని 3 రకాలుగా చెప్పుకోవచ్చు. అది వర్ణనాత్మక వ్యాకరణం, చారిత్రాత్మక వ్యాకరణం, తులనాత్మక వ్యాకరణం. వర్ణనాత్మక వ్యాకరణము అంటే ఒక వ్యక్తి ఇప్పుడు ఆధునిక ప్రయోగాలలో కానీ గతంలో కానీ ఎలాంటి అంశాలలో వ్యాకరణాన్ని ఉపయోగించాడు, ఈ వ్యాకరణం యొక్క చారిత్రక నేపథ్యం ఏమిటి, ఈ వ్యాకరణాన్ని ఎట్లా తులనాత్మకంగా మనం ఉపయోగించాలి, ఈ అంశాలు వ్యాకరణ రకాలలో ఉంటే మన ప్రాథమిక ఉన్నత స్థాయి వరకు చెప్పే అంశాల్లో మాత్రం వర్ణనాత్మక చారిత్రక వ్యాకరణాన్ని మనం ఉపయోగించవచ్చు. వ్యాకరణ బోధన చేసేటప్పుడు నిగమోప పద్ధతి, అనుమానోపన పద్ధతి, అనుసంధాన పద్ధతి, ప్రయోగ పద్ధతి, ఈ పద్ధతులలో ఇవి శాస్త్రీయంగా ఉన్నాయి, కొంత అనుసంధాన పద్ధతిలో ఉన్నాయి, ప్రయోగంలో ఉన్నాయి. ఇవన్నిటిని గమనించి వ్యాకరణంలోని ఏ అంశాన్ని బోధించేటప్పుడు ఏ పద్ధతి బాగుంటుందో గమనించి దాన్ని ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది. ఇక అభ్యసన ప్రక్రియలలో తరువాతది భాగస్వామ్య అభ్యసన పద్ధతి. ఒక అభ్యసన సమూహ కృత్యంలో భాగస్థులవటాన్ని భాగస్వామ్యం అంటాం. అభ్యసనంలో విద్యార్థుల భాగస్వామ్యాన్ని పెంచేందుకు వివిధ బోధనా వ్యూహాల సమాహారమే భాగస్వామ్య అభ్యసనం. అయితే ఈరోజు మనం భాషా అభ్యసనము, వివిధ ప్రక్రియలు, బోధనా పద్ధతుల గురించి నేర్చుకునేటప్పుడు గద్య ప్రక్రియ, పద్య ప్రక్రియ, వ్యాకరణ అనే అంశాలను తీసుకున్నాం.
వీటిల్లో బోధన అంశాన్ని బట్టి, పాఠ్యాంశాన్ని బట్టి ఉపాధ్యాయుడు సరి అయిన పద్ధతిని ఎంపిక చేసుకోవాలి. ఛాత్రోపాధ్యాయులు పరీక్ష కోసం ఈ అంశాలలో ఇంకొన్ని విషయాలను కూడా అభ్యసన చేయాల్సిన అవసరం ఉందని తెలియచేస్తూ ఆల్ ది బెస్ట్.